కమింగ్ టు అలంకరన్ ఈవెంట్స్ దగ్గర ఉన్న ఒక యూనిక్ పాయింట్ ఏంటి? ప్రతి సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఈవెంట్ మేనేజర్. నాలాంటి అసలు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, నాకు కూడా ప్యాషన్ స్టార్ట్ అయింది అంటే మీరు మాకు ఇచ్చి సజెషన్స్ ఏంటి? ప్యాషన్తో పాటు డిటర్మినేషన్ కావాలి, అది ఉంటేనే రండి. అండ్ సెకండ్ థింగ్, యూ హ్యావ్ టు బ్రాండ్ నేమ్తో ఫేమ్ ఉన్న పర్సన్స్ని, గ్లామరస్గా కనిపించే పర్సన్స్ని తీసుకొచ్చి ప్రమోషన్స్ చేపించేస్తే, బట్ ఫేమ్ రావడం కోసం ఇట్లా ఒక ఫేక్ గ్లామర్ని యూజ్ చేస్తారు అని అంటారు. ఈజ్ దట్ రియల్లీ? అయితే ఏంటిదంటే చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, మరి ఈవెంట్ మేనేజ్మెంట్ ఏందిరా, జస్ట్ ఒక నలుగురితో కోఆర్డినేట్ చేసుకుంటే పని అయిపోతుంది, వాళ్ళ కాంటాక్ట్లు జస్ట్ ఏదో ఒక. అలంకరన్ ఈవెంట్స్ మార్కెట్ చాలా కాంపిటీషన్ ఉన్నప్పటికీ వై క్లయింట్ హ్యావ్ టు చూస్ అలంకరన్ ఈవెంట్స్ అంటే ఏంటి? I become your company member. I see your brand with your eyes. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అలంకరన్ ఈవెంట్ CEO చైతన్య కులకర్ణి గారు. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. సో అలంకరన్ ఈవెంట్స్ పేరు కూడా చాలా ట్రెడిషనల్ ఉంది. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఇది మేము 2011 February 23rd is the incorporation date అండి. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ వీఆర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అంటే ఎవరైనా అడిగితే ఇయర్ ఒకటి చెప్తారు, మీరు డేట్ ఇంకా డెప్త్ వెళ్తే టైం కూడా చెప్పేలా ఉన్నారు. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈవెంట్స్ మేనేజ్మెంట్ సంబంధించిన దాంట్లో? సో బిఫోర్ స్టార్టింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ కంపెనీ, ఓకే, I was working with couple of different industries అన్నమాట. I was into sales. First career I started with educational sales, దాని తర్వాత ట్రావెల్, and later somehow I got interested into this event management industry. That was a time where slowly started evolving అన్నమాట. అచ్చా, అప్పుడు స్టార్ట్ చేసాము 2010లో we started initiating it, and 2011లో it got incorporated. వావ్, It's a private limited firm. సార్ ఈ ట్రావెల్లో అంటే వాట్ ఈస్ ద పాయింట్ దట్ ఇన్స్పైర్డ్ యూ, మీరు ఇది ఈవెంట్స్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న దానికి? అంటే ఇట్ వాస్ వెరీ సింపుల్, కన్వీనియన్స్ ఓకే, టు ది ఎండ్ యూజర్. అండ్ దానికన్నా ముందు ఒక ఐడియా ఉండే, వేర్ కాన్సియర్ సర్వీసెస్ అని, మనం ఏదైనా హోటల్కి వెళ్తే ఎంట్రన్స్లో దెర్ యూస్ టు బి కాన్సియర్ సర్వీసెస్. కాన్సియర్ సర్వీసెస్లో మీరు ఏం కావాలనుకున్నా దే ప్రొవైడ్ దాట్. ఓకే, ఐ వాంటెడ్ టు స్టార్ట్ దాట్. అండ్ ఆ ఐడియా నుండి వెన్ వి స్టార్టెడ్ ఒక ఎవల్యూషన్ లాగా స్టార్ట్ అయిపోయి ఈవెంట్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేద్దాం అన్నట్టు అక్కడ ఇగ్నైట్ అయిన ఐడియా అది. ఓకే. సో కమింగ్ టు అలంకరన్ ఈవెంట్స్, మాకు కొంచెం ఏమైనా బ్రీఫ్ చేయగలుగుతారా? మీ ఈవెంట్స్ ఏంటి, వాట్ అండ్ వాట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్? సో ఐ వుడ్ సే అగైన్, దీంట్లో యాజ్ నేమ్ డిఫైన్స్ అలంకరన్, ఇట్ ఈస్ అ సాంస్క్రిట్ వర్డ్. ఓకే, అలంకరించడం అని అంటాం మనం నార్మల్గా. అండ్ వేర్ అక్కడ నుండి ఐడియా పుట్టుకొచ్చింది. వీఆర్ ఇన్ టు కార్పొరేట్ ఈవెంట్స్ అండ్ వీఆర్ ఇన్ టు వెడ్డింగ్స్ అండ్ సోషల్ ఈవెంట్స్. ఓకే, పాస్ట్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, దెర్ ఇస్ బీన్ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెండ్ ఇన్ ద మార్కెట్. ఆబ్వియస్లీ. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ బ్యాగ్డ్, నౌ వీఆర్ getting into a new era. From here we are launching 2 other brand new brand names, especially for corporate events separate ga and weddings ki separate ga annattu. We are launching it separate divisions. Yeah, okay, separate divisions. Okay, event management company ante everybody says like we do everything, atu corporate events, ito weddings. అది ఏమవుతుందంటే ఎండ్ యూజర్ మనకి ఏదైతే కనిపిస్తుందో దే ఫీల్ లైక్ దే డూ ఓన్లీ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్పొరేట్ క్లయింట్ వచ్చారనుకోండి, మా ప్రొఫైల్ ఒక కార్పొరేట్ ఈవెంట్స్వి 10 చూస్తే, ఒక సోషల్ ఈవెంట్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఒక 6 చూసారనుకోండి, హీల్ గెట్ అన్ ఇంప్రెషన్ దట్ వీ ఓన్లీ డూ ఇన్ టు వెడ్డింగ్స్. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ అ వెడ్డింగ్ క్లయింట్ కమ్స్ అండ్ he sees more of corporates, they think like we do more of a corporate events. And
when we actually categorize, then there are more chances to win the client's confidence. That is where now we reach to a point where we are about to launch our 2 new brands. సూపర్. అంటే సమ్‌హౌ మీకు ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. ఏదో కొంతమంది క్లయింట్స్ తోటి ఏదో ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటది కాబట్టి మీరు ఆలోచించి ఇప్పుడు ఇట్లా సెపరేట్‌గా చేస్తున్నారా? అంటే ఎక్స్పీరియన్స్ అంటే డెఫినెట్లీ ఉంటుంది ఇది. ఇప్పుడు మీరు ఇదే చేస్తారా అది చేస్తారా అన్నట్టు అడుగుతారనమాట. ఒక స్పెసిఫిక్ బ్రాండ్ నేమ్ ఉందనుకోండి, ది అండర్స్టాండ్ లైక్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్. ఓకే. And now we reach to a point where we have got expertise in both the segments. సూపర్. And that is where we want to launch 2 new brands, specifically catering to corporates and for social and wedding events. వావ్! సో మీరు ఇందాక అన్నట్టు 14 ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మార్కెట్‌కి, ఇప్పుడు మార్కెట్‌కి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అసలు మనం కంపేర్ చేయలేము. సో అప్పుడు చూసినట్లయితే ఊరికొక ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది అని అంటే గొప్ప. అంటే అప్పుడు మీకు మార్కెటింగ్‌కి కూడా అంత స్కోప్ అవసరం లేదు. సో ఇప్పుడు చూస్తే ప్రతి గల్లీకి ఒక్కొక్కరు బోర్డు పెట్టేస్తున్నారు. పక్కన ఆ బ్రాండ్ పక్కన పెట్టేసేయండి. సో అందరూ ఒక బోర్డ్ అయితే పెట్టేస్తున్నారు కదా! మరి ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ కాంపిటీషన్? అండ్ ఈ కాంపిటీషన్‌లో అలంకరన్ ఈవెంట్స్ దగ్గర ఉన్న ఒక యూనిక్ పాయింట్ ఏంటి? So it is a very well said. So మేము what you said is right. ప్రతి సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఈవెంట్ మేనేజర్. యాహ్! So people should understand event planner and a service provider. Both are different. Service provider can specifically provide his services, that is his expertise. Event planner is the one who manages the entire show, right from start nundi end varaku. And top of it, he is the one who is actually conceiving the idea of the event from your eyes. మీ థాట్స్ని అనుగుణంగా హీ ఈజ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు క్యూరేట్ ఇట్. సో దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అ పర్సన్ కాల్డ్ యాజ్ అన్ ఈవెంట్ ప్లానర్, అ పర్సన్ హూ ఈస్ కాల్డ్ ఈవెంట్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటింగ్ క్లయింట్స్ డ్రీమ్. ఎగ్జాక్ట్లీ. That is the difference between a normal event manager, so-called service provider, and a professional event manager who is willing to provide the dream event for a client. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటారు? ఇక్కడ వీళ్ళు ఓన్ చేసుకుంటారు. ఇది మా ఇంట్లో ఫంక్షన్ లాగా తీసుకొని మీరు డ్రీమ్‌ని వాళ్ళకి ఫుల్‌ఫిల్ చేసిస్తారు. వాళ్ళు మనకి ఫినాన్షియల్‌గా అమౌంట్ వచ్చేస్తుంది. మనకి ఇంత బడ్జెట్ చెప్పాం, పని ఇచ్చేసాము అంతే. అలా అంటే ఆ డిఫరెన్సేనా? ఇన్ జనరల్‌గా సొసైటీలో నార్మల్ మనం మాట్లాడుకునే మాటల్లో అయితే ఇంతే కదా? ఓకే, ఐల్ పుట్ ఇట్ ఇన్ రైట్ వే. ఓకే. అయితే ఏంటిదంటే చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, అరే ఈవెంట్ మేనేజ్మెంట్ ఏందిరా, జస్ట్ ఒక నలుగురితో కోఆర్డినేట్ చేసుకుంటే పని అయిపోతుంది, ఆబ్వియస్లీ. అసలు అవసరం లేదు, 4 కాంటాక్ట్లు జస్ట్ ఏదో ఒక సో ప్లాట్ఫామ్లో కాల్ చేసేసి అండ్ దెన్ వాళ్ళతో మాట్లాడేస్తే అక్కడక్కడ అయిపోతుంది అని అంటారు. అండ్ దాని తర్వాత ఎవరు కోఆర్డినేట్ చేస్తారు దాన్ని? ఇట్ ఈస్ సంథింగ్ మనం వేసుకునే బట్టలానే. ఒక డ్రెస్ కావాలి అనుకుంటే ఇట్ హ్యాస్ టు బి స్టిచ్డ్ ప్రాపర్లీ. యా. అండ్ ఆ స్టిచ్చింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ది డ్రీమ్ ఆఫ్ అ క్లయింట్. దాన్ని ప్రాపర్గా వీవ్ చేయాలి. అవును. ద కాన్సెప్ట్ కావచ్చు, లేకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఛాలెంజెస్. ఒక ఈవెంట్ అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ డ్రీమ్ని చూడాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. లైఫ్లో ప్రతి ఒక్క స్టోరీలో ఒక విలన్ ఉంటాడు. ప్రతి ఒక్క ఈవెంట్కి ఒక విలన్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇట్ కుడ్ బి మెనీ రీజన్స్. క్లైమేట్ కండిషన్స్ కావచ్చు, వెండర్స్ ప్రాపర్గా డెలివరీ చేయకపోవచ్చు, టైమ్ లైన్స్లో ఎగ్జిక్యూషన్ కాకపోవచ్చు. ఇప్పుడున్న కండిషన్లో బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ అవుతుంటే వెన్యూ వాళ్ళు కూడా ప్రాపర్గా టైంకి వెన్యూ ఇవ్వరు. సో ఆ ఛాలెంజెస్ ఈజ్ నథింగ్ బట్ విలన్ సిచ్యువేషన్స్. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే ప్రాపర్ ప్లానింగ్ అవసరం ఉంటుందన్నమాట. ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడమే ఈవెంట్ ప్లానర్ మెయిన్ కర్తవ్యం. ఎస్. అండ్ ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్ టీమ్ కూడా ఉండాలి టు టేక్. ఎగ్జాక్ట్లీ రైట్. సో మీరన్న ఈ విలన్ సిచ్యువేషన్స్ మీకు ఉన్న ఈ 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ద మోస్ట్ వర్స్ట్ విలన్ సిచ్యువేషన్ ఏంటి? మాకు అంటే మాలో ఒక గుడ్ పాయింట్ ఏంటిది అంటే
we take every event as our first event. ఓకే. So even after we coming across more than 1,000 plus events, 14 years journey travel చేసిన తర్వాత కూడా we feel that as our first event అంతే భయంతో వర్క్ చేస్తాం. భయం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి వర్క్ చేయడంలో. భయపడుతూ చేయడం వేరు, భయంతో వర్క్ చేయడం వేరు. భయం ఏంటిది అంటే ఎదుటి వాడి డ్రీమ్ని we do not have a right to spoil. ఎగ్జాక్ట్లీ. When somebody's dream event is given to your hands, imagine ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళ ఈవెంట్ వస్తుంది అంటే వాళ్ళ ఎంటైర్ బ్రాండ్ ఈజ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది ఈవెంట్ ప్లానర్. ఎస్. ఒక తండ్రి తన కూతురి పెళ్ళి ఒక ఈవెంట్ ప్లానర్కి ఇస్తున్నాడు అంటే హీస్ ట్రీటింగ్ దట్ పర్సన్ యాజ్ హిస్ ఫ్యామిలీ మెంబర్ అండ్ మోర్ దెన్ అ సన్, which is so important that our person should shoulder the responsibility and execute with same intention as their a company member or a family member. True. When this is not taken and things are taken for granted, then things will go wrong. Yeah. And ప్రతి ఈవెంట్ అంతే శ్రద్ధతో మనం వర్క్ చేస్తే తప్ప అది సక్సెస్ఫుల్ అవ్వదు. ప్రతి సిచ్యువేషన్ మేము ఏప్రిల్ ఒక వెడ్డింగ్ చేసాం. ఓకే. ఇక్కడ బ్రైడ్ వాళ్ళ మదర్ లేరు, అండ్ దెన్ దే ఆర్ ఆల్ 5 sisters. బ్రదర్ లేరు, అండ్ దెన్ కజిన్స్ ఉంటారు అనమాట. దిస్ వాజ్ అ మార్వడి వెడ్డింగ్ విచ్ వి డిడ్ డ్యూరింగ్ అ కోవిడ్ టైం. ఏప్రిల్ ఇదే సమ్మర్ మంత్లో పెళ్ళయింది. అండ్ సడన్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. అసలు ఫోర్కాస్టే లేదు వర్షంది. లిటరలీ ఐ ర్యాన్ విత్ అన్ అంబ్రెల్లా హోల్డింగ్ టు ది బ్రైడ్స్, ఏదైతే మన హవన్ కుండ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళిపోయి పెట్టానన్నమాట. అండ్ దాని తర్వాత తన కజిన్స్ ఎవరు లేరు అక్కడ. లిటరలీ ఐ హ్యావ్ డన్ అ బ్రదర్స్ రిచువల్ ఫర్ దెమ్. ఒక బ్రదర్ చేయాల్సిన రిచువల్ ఐ డిడ్ ఇట్ ఫర్ దట్ బ్రైడ్. రీసెంట్గా మేము ఒక ఫోర్ట్ గ్రాండ్లో ఈవెంట్ చేసాం. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్. తాజ్ కృష్ణలో ఈవెంట్స్ అయ్యాయి, ఫోర్ట్ గ్రాండ్లో పెద్ద పెళ్ళి. కజిన్స్ అందరూ ఉన్నారు, కజిన్స్ అందరూ ఎక్కడికక్కడ డిస్పర్స్ అయ్యారు. ఆ టైంలో ఈ మధ్యన కొత్త ట్రెండ్ ఏంటిదంటే పెళ్లి కూతురుని తీసుకొచ్చేటప్పుడు ఫూలంక చాదర్ అనేది తీసుకొస్తారనమాట. అది తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ కజిన్స్ ఎవరు లేరు. లిటరలీ ఐ వాజ్ హోల్డింగ్ దట్ ఫూలంక చాదర్ అండ్ దెన్ ఐ వాజ్ వాకింగ్. సో యూ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అపార్ట్ ఫ్రమ్ యువర్ జాబ్ యూ హ్యావ్ టు ఫోర్కాస్ట్ అ సిచ్యువేషన్. అక్కడ ఏమవుతుంది అని దాని తగ్గట్టుగా వీ హ్యావ్ టు రియాక్ట్. ఒక క్లయింట్కి నా బాధ్యత అయిపోయిందండి నేను వెళ్తున్నాము అంటే ఓకే అండి అని అంటారు, కానీ చేసిందంతా నువ్వే కదా. అక్కడ చిన్న వస్తువు ఏమైనా కావాలన్నా నువ్వే ఉండాలి కదా. లేనప్పుడు పరిగెత్తాలి. అంత టెన్షన్లో చిన్న వస్తువే, బట్ ఆ మూమెంట్లో వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ సింపుల్. ఒక ఇనాగ్రేషన్ సెరమనీకి మనమంతా దీపం పెట్టేస్తాము, దీప ప్రజ్వలన చేయాలనుకుంటాం. అంతా రెడీగా ఉంది, మ్యాచ్ బాక్స్ లేకుంటే ఏం చేస్తారు? కష్టం. మ్యాచ్ బాక్స్ లేకుంటే ఏం చేస్తారు? వెరీ సింపుల్. కానీ దట్ ఆ టైంకి అది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న మ్యాచ్ బాక్స్ టేక్స్ ది ఎంటైర్ హిట్ ఆఫ్ ది ఎంటైర్ ఈవెంట్. సేమ్ కేస్ విత్ ఎవ్రీ ఈవెంట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వెడ్డింగ్స్. కార్పొరేట్ ఈవెంట్స్లో మేము ఒక ఈవెంట్ చేస్తున్నాము. దిస్ వాజ్ అ డీలర్స్ మీట్. క్లోజ్ టు అబౌట్ 1,500 members were a part of it. మాకు రాత్రి 1 గంటకి ఇచ్చారు సెటప్ టైం వెన్యూ. మార్నింగ్ 2 o'clockకి మధ్యాహ్నం 2 o'clockకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. స్టేజ్ సైజ్ వచ్చేసి 120 feet by 20 feet హైట్. అంటే 4 feet స్టేజ్ అండ్ అగైన్ 16 feet హైట్ ఎల్ఈడి వాల్. మ్యాసివ్ సెటప్. అది అంత పెద్ద సెటప్ని వీ హ్యావ్ టర్న్ అరౌండ్ ఇన్ 8 hours
with proper planning and execution. వావ్. Most of the times, these are the challenges one will come across. Every event will have a challenge. Every event will have a expectation. Every event will have an imagination. ట్రూ. దానికి ఒక క్యారెక్టర్ సెట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడమే ఈవెంట్ ప్లానర్స్ జాబ్. అండ్ ఇవాల్టి రేపు డెఫినేషన్ చాలా చేంజ్ అవుతుంది. అంటే వెరీ సింపుల్గా వచ్చి చేస్తే అయిపోతుందిలే, బిజినెసే కదా అని అనుకుంటారు. కానీ ఒకటి చేసే ముందు ఆలోచించాల్సింది ఏంటిదంటే, ఎదుటి వాడి ఈవెంట్ డు వీ హ్యావ్ అ రైట్ టు స్పాయిల్. The day when you feel like I do not have a right, I have to execute very well, then he turns out to be a good event planner and he can run the show in a very good way. సో యాక్చువల్లీ ఇట్స్ క్లాప్స్ కొట్టాలి మీకు. అంటే చాలా చక్కగా డెఫినేషన్ ఇచ్చారు. ఎందుకంటే సొసైటీలో ఒక ఈవెంట్ ప్లానర్, ఈవెంట్ మేనేజ్మెంట్ అని అంటే కొంతమందికి అవేర్నెస్ ఉందేమో, దట్ ఆఫ్టర్ కోవిడ్ చెప్పాలి అని అంటే వీళ్ళ యొక్క ఫ్యాంటసీస్ ఎక్కువ అయిపోయడం వల్ల ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఇప్పుడు బాగున్నాయి. అదే మన పాత జనరేషన్, పేరెంట్స్ జనరేషన్, వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ చూసుకుంటే ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, అవన్నీ లేవు మా కాలంలో, మేము అసలు హస్బెండ్ని వైఫ్ని అప్పుడే చూసేవాళ్ళం, మీ పద్ధతులు అన్నీ మారిపోయాయి, ఫోటోలు తీసుకోవడం ఏంటి, ముందే హక్ చేసుకోవడం ఏంటి, ముందు ముద్దులు పెట్టుకోవడం ఏంటి, ఇవన్నీ అంటే కమింగ్ టు ఈవెంట్ మేనేజ్మెంట్, ఫోటోగ్రఫీ ఈజ్ అ పార్ట్ కాబట్టి ఈ పాయింట్స్ కూడా చెప్తున్నాం. కానీ మీరు ఇచ్చిన డెఫినేషన్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సార్. అసలు ఇంకా మాటలు లేవు దానికి, అంత చక్కగా చెప్పారు. అంటే ఏ పని ఎవరు చేస్తే దానికి అంత రిజల్ట్ వస్తుంది. అంటే ఈవెన్ స్టార్టింగ్లో నేను కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో నాకు తెలిసిన వాళ్ళు ఒక ఇచ్చిన సలహా ఏంటంటే, హార్డ్లీ 5,000 to 10,000 పెట్టుకో, నువ్వు బోర్డ్ అది డిజైన్ చేసి నేను ఇచ్చేస్తా, కొన్ని నా దగ్గర ఒక 150-200 కాంటాక్ట్స్ ఉన్నాయి, నువ్వు ఆ కాంటాక్ట్స్ని ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళతో ర్యాపో బిల్డ్ చేసుకో, సెట్ నెలకి 50,000 వచ్చేస్తుంది అని అంటే, నాకు ఆర్గనైజేషన్ వర్క్స్ చేయడం ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మీరు చెప్తుంటే నేను అది రీప్లే చేసుకుంటున్నాను, నాకు చెప్పిన వాళ్ళంతా. అంటే నేను అప్పుడు ఒకవేళ స్టార్ట్ అయ్యి ఉంటే ఆ వెంటనే మూసేసేదాన్నేమో నేను నా బిజినెస్ అని. అంటే ఇంత డెప్త్ ఉంటుంది దీంట్లో అనేది ఎవరికి తెలియదు సార్. మీరు అన్నట్టు అక్కడ మ్యాచ్ బాక్సే కాదు, ఆ దీపంలో నూనె వత్తులు, ఆ ఒత్తులు నూనెలో నానాయ లేదా మ్యాచ్ వెలిగించినంత వెంటనే అది కూడా వెలగాలి కదా. సో ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ యూ హ్యావ్ టు చెక్ ఇన్ దిస్ ప్లానర్. యా. సో అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో నిజంగా మీరు ఎలా క్లయింట్స్ మీరు ఫేస్ చేస్తారు? లాస్ట్ మూమెంట్స్లో చేంజెస్ అడుగుతారు, అంటే చెప్పేటప్పుడు ఒకటి ఉంటుంది, లాస్ట్ ఈలోపు ఎవరో వచ్చి ఇది లేదా అని అడిగేసరికి మాకు ఇప్పటికిప్పుడు ఇది కావాలంటారు, లేదా మాకు ఇప్పుడు ఇది వద్దు అంటారు. ఆ చేంజెస్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఓకే, సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, నిజం చెప్పాలి అంటే ఈవెంట్ మేనేజర్ ఈజ్ నథింగ్ లెస్ దెన్ అ జీనీ అండి. జీనీ కానీ దేవుడి కన్నా తక్కువ ఎవరు కాదు. ఎందుకంటే యూ టేక్ ఎనీ సిచ్యువేషన్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏదన్నా రిక్వెస్ట్ చేసినా అడిగినా కూడా విత్ సమ్ ఆర్ ది అదర్ థింగ్, విత్ హిస్ కనెక్ట్ ఆర్ విత్ హిస్ బ్యాండ్విడ్త్ ఏదైతే ఉంటుందో దాంతో హీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ విల్ డూ హిస్ జాబ్ బెటర్ నో మ్యాటర్ వాట్ ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ఎన్నో సిచ్యువేషన్స్ అయ్యాయి. మేము వర్షం పడని ఎక్స్పెక్టేషన్ టైంలో కూడా పెద్ద స్టేజ్ నార్మల్గా అయితే ఒక 8 గంటలు పడుతుంది, అలాంటిది తీసి గంటలో లోపల మళ్ళీ పెట్టేస్తామండి వేరే దగ్గర ఎక్కడైనా చూసేసి. అది ఎలా అవుతుందా మాకు తెలీదు. ఆ టైంలో అజీల్, ప్రొడక్షన్ టీమ్ సపోర్ట్, ఎవ్రీబడి రన్నింగ్ ఫర్ ఇట్. దాంతో we make sure their main event is successful. Whatever that they are spending, each penny is worth for it. That is how we execute it. When it comes to now, ఏదైతే క్వశ్చన్ అడిగారో, how do we tackle the last moment, last situations? మెయిన్గా ప్రతి ఈవెంట్ కంటే ముందు we have a very detailed discussion. అది కాకుండా we forecast a situation. వర్షం పడితే వాట్ ఈస్ అ బ్యాకప్ ప్లాన్, ఇది అవుతే ఇదేంటిది, ఈ సిచ్యువేషన్స్లో ఏమేమి అవ్వచ్చు, ఆ ఫోర్కాస్ట్ చేసుకొనే వీ విల్ బి దేర్. వీ విల్ హ్యావ్ ABC ప్లాన్స్ రెడీ. అక్కడ ఏ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి, బి ప్లాన్ మేము బ్యాకప్లో రెడీ చేసుకుని పెట్టుకుంటాం. ప్రతిసారి అదే చేస్తాం అనమాట. దట్ ఈస్ అ సక్సెస్ఫుల్ ఫార్ములా వాట్ వీ టేకప్.
సో అంటే మీరు ఒక ఏదైనా ఈవెంట్ ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూ గివ్ యువర్ 100%, బట్ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ వల్ల మీకు పేమెంట్ రాకుండా ఆపడం ఆర్ఎల్స్ ఇబ్బంది పెట్టడం, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పేమెంట్ అనేది లాస్ట్లోనే ఇస్తారు కదా క్లయింట్స్. సో వాళ్ళు సాటిస్ఫాక్షన్, మేము సాటిస్ఫై అవ్వలేదు మీ వర్క్తో అని చెప్పేసి అని తీసి పడేస్తారు. అట్లాంటివి ఏమన్నా అంటే ఇనీషియల్ డేస్లో మేబీ మీరు ఫేస్ చేసి ఉండొచ్చా ఇవి? చాలా అయిందండి. సో వెన్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక జస్ట్ అబౌట్ మార్నింగ్ పూట కాల్ వచ్చింది. మా కొడుకు సెకండ్ బర్త్డే ఉందండి, చేయాలి డీడీ కాలనీలో అన్నాను. ఈవినింగ్ పూట బర్త్డే ఉందని అన్నాను, యాంకర్ కావాలని. ఎంత అనంటే వీ గేవ్ అ కోట్ 40,000, నాకు ఎక్స్పెన్సెస్ వచ్చేసి 35,000 అనమాట. ఆ టైం 2011, దట్ వాజ్ అ స్టార్టింగ్ స్టేజ్. సో అండ్ కావాలి అన్నారు, బడ్జెట్ ఎక్కువ లేదండి చేద్దామన్నారు. అండ్ దే ఆర్ ఆల్ వెరీ వెల్ ఆఫ్. విల్లాలోనే గార్డెన్ లాన్ అదంతా ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వీ వెట్ పెయిడ్ ఓన్లీ హాఫ్. చాలీగా సరిపోతుంది మీకు అని అన్నారు. భలే కోపం వస్తుంది అసలు. అంటే థింగ్స్, ఒకరి సర్వీస్ని పీపుల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నౌ దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ set agreements with the clients. Before we proceed, we will have a formal agreement. We have decided we will not take any last minute queries. Okay. ఒక ఛాలెంజ్ ఫేస్ అయిన తర్వాత యాజ్ అన్ ఆంటర్ప్రెనర్ యూ షుడ్ లెర్న్ దట్ లెసన్ అండ్ ఎన్ష్యూర్ దట్ యూ డు నాట్ రిపీట్ దట్ మిస్టేక్ ఇన్ ఫ్యూచర్. మరి అసలు అలాంటి సిచ్యువేషన్స్ని ఎట్లా ట్యాకిల్ చేశారు? కోపంతో క్లయింట్ మీద అంటే మనకు తెలియదు కదా స్టార్టింగ్ స్టేజ్లో, అది మనం లైక్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాము, కోపంతో ఉంటాము, వాళ్ళ మీద అరవడం, ఏదో ఒకటి అనడం, చాలా నాకు ఇది కూడా అవసరం లేదా అంటే కొంతమంది రియాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో ఇవన్నీ అసలు ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు? యాజ్ అన్ ఆంటర్ప్రెనర్ యూ షుడ్ బి వెరీ కంపోజ్డ్. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నీకు బాధ కలిగితే నువ్వు బాధపడు. ఎట్ ద సేమ్ టైం దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లెర్నింగ్. మీరు నేర్చుకోవాలి అంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, పైసలు కట్టాలి. బిజినెస్లో నేర్చుకోవాలంటే మీరు లాస్ అవ్వాలి, నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవడం బిజినెస్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ అ లాస్. ఒక లాస్ వచ్చిందంటే దట్ ఈస్ అ లెర్నింగ్ లెసన్ ఫర్ యూ అండ్ దట్ ఈస్ ది అమౌంట్ దట్ యు ఆర్ పేయింగ్ ఫర్ ఇట్. అంటే లైక్ మీ వర్డ్స్ ఎలా ఉన్నాయంటే ఇట్స్ అ లాట్స్ ఆఫ్ డౌన్ లో సిచ్యువేషన్స్ని చాలా ఫేస్ చేసి ఇంకా ఆరితేరిపోయారు వీళ్ళు కష్టాలకి అని అంటారు కదా. అంటే అంత డీటెయిల్డ్గా చెప్తున్నారు సార్ మీరు, అంత మోటివేటింగ్ ఉన్నాయి నిజంగా. అంటే ట్రూలీ ఎవరైనా కొత్తగా ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకుని మీ దగ్గర సజెషన్కి వస్తే చాలు వాళ్ళు సెట్ అయిపోతారు, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట మీ మాటల్లో నుంచి. ఓకే. సో అంటే ఇంకా మీరు అన్నారు ఫ్యూ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇట్లాంటివి ఇనీషియల్ స్టేజెస్లోనే అని. ఇనీషియల్ స్టేజెస్లో బిజినెసెస్ చాలా క్లోజ్ అయ్యే మనం చూస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా అనుకున్నారా, లేదు ఇంక ఇది నాకు సెట్ అవ్వట్లేదు, నేను చాలా లాస్ చూస్తున్నా దీంట్లో, నాతో అవ్వట్లేదు, నేను ఇంకా ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నా, ఇంకా క్లోజ్ చేసేద్దాం ఇది అని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఎనీ బిజినెస్ దెర్ ఆర్ 2 ways టు లుక్ ఎట్ అ బిజినెస్. ఒకటి అ బిజినెస్ విచ్ ఇస్ looked into it to earn money, a business which is looked into make it a legacy. Okay. Entrepreneurs who decide to make it as a legacy, they'll never face this situation. Wow. Entrepreneurs who are looking for money, business enterprises అన్నీ పైసలు ఎక్కువ ఉన్నాయని చూస్తున్నారు తప్ప దాంట్లో ఒకరి డ్రీమ్ ఉందని చూడట్లేదు. ఆర్ దీంట్ని నేను ఒక డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ లాగా అవ్వాలి అనుకొని చేయట్లేదు. నెట్వర్క్ ఉంది, కనెక్షన్స్ ఉన్నాయి, స్టార్ట్ చేస్తే పోలే అంతే. ఇందాక మీకు చెప్పినట్టు అంతే సింపుల్. సో దిస్ ఇండస్ట్రీ కెన్ బి స్టార్టెడ్ ఈవెన్ విత్ 30 రూపీస్. 30 రూపీస్? నేను 30,000 30 రూపీస్ ఎలా సార్? 30 రూపీస్. మీరు ఒక ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళండి, 30 రూపాయలు డిజిటల్ ప్రింట్ కార్డ్ చేసుకోండి, 30 కార్డులు వస్తాయి, 30 మందికి వంచండి, వాళ్ళలో ఏదో ఒక ఈవెంట్ అయితే వస్తాయి కదా. Oh, super. So this industry can be started with 30 rupees, but at the same time you should have that passion to grow to a next level. Or otherwise you can be with one organization, become a pillar to that organization and then grow with the organization. The era of businesses have changed. Oka point of time lo it used to be industrialists,
ఆర్ మన తెలంగాణ భాషలో మాట్లాడాలంటే దొరలు అంటుండే. దాని తర్వాత ఒక ఆంటర్ప్రినర్ ఎరా వచ్చింది, వేర్ పీపుల్ స్టార్టెడ్ డూయింగ్ బిజినెస్. దాని తర్వాత ఈ ఆంటర్ప్రినర్షిప్ ఎరా తర్వాత స్టార్టప్ బబుల్ వచ్చింది. నౌ ఈ స్టార్టప్ బబుల్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఎలా అంటే వెరీ సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, స్టార్టింగే డిసైడ్ అవుతారు, మేము డివోర్స్ చేసుకుంటే, డివోర్స్ అయిపోతే నెక్స్ట్ ఏంది అని పెళ్లి చేసుకోవడం, కలిసి ఉండాలని పెళ్లి చేసుకోవడం. సేమ్ వే ఒక బిజినెస్లో కూడా నేను స్టార్ట్ చేస్తాను, ఒక స్టేజ్కి తీసుకెళ్తా, దాన్ని అమ్మేస్తా, ఆ పైసలతో నేను హ్యాపీగా ఉంటాను. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అ స్టార్టప్ బిజినెస్. ది అదర్ కైండ్ ఆఫ్ అ బిజినెస్, నో మ్యాటర్ వాట్, I will start. I'll ensure that this to grow. I'll not sell it to anybody. When I'm growing, I'll grow with my team. Wow. And team will also go to a next step. It took 14 years for me to reach to this position. For my team members, it is hardly 1 year. 1 to 2 years, yes. That's it. Ikkada prati team member will have their recognition. Prati team member is acting as a brand of our company. వాళ్ళు 14 years పడే స్ట్రగుల్ కూడా 1 yearలో కన్సైజ్ అయిపోయింది, షార్ట్ స్పాన్. అండ్ దే ఆర్ గెటింగ్ దట్ రెప్యుటేషన్. ఒక మార్కెట్లో ఒక బ్రాండ్ నేమ్ చెప్తే ఒక ఐడెంటిటీ ఎలా అయితే ఉందో, టుడే ఎనీ ఆఫ్ మై టీమ్ మెంబర్స్ కాల్స్ ఎనీబడి, దే ఫీల్ వెరీ ప్రౌడ్. Okay. And we are so good paymasters. We do not hold any vendors' payments. We hold very good credibility on compliances. We hold very good credibility with our clients because we take their events at utmost care. Government compliances, we ensure that we comply to it and then follow all the rules and regulations. And employees, we ensure that they are happy. ఎగ్జాక్ట్లీ. సో ఎనీహౌ ఎండ్ ఆఫ్ ద డే టీమ్ వర్క్ ఉంటేనే సక్సెస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి, సో యు ఆర్ లక్కీ, యూ హ్యావ్ అ గుడ్ టీమ్. Yes. చెప్తుంటేనే అర్థమవుతుంది అది. We are in the process of growing the team to a next level. ఓకే. And it is not that easy. ఒకప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఇంట్లో నుండి రన్ చేస్తే అయిపోతుంది, ఒక పర్సన్ మేనేజ్ చేస్తే అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే there are about 20 people who are working for that event. There are 10 hands minimum should be there to make it a successful event. ఎగ్జాక్ట్లీ. When you have back-to-back events, ఒకే పర్సన్తో మనం బ్యాక్-టు-బ్యాక్ చేయించలేం. There should be 2-3 teams which should work on. ఉంటుంది. సో ఒకప్పుడు మిత్ ఏదైతే ఉంటేనో, ఇట్స్ లైక్ కాంటాక్ట్స్ ఉంటే అయిపోతుంది, లేదా ఒక పర్సన్తో అయిపోతుంది. అది కాదు. మీకు ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ అవ్వాలి అంటే యూ షుడ్ హ్యావ్ అ సక్సెస్ఫుల్ టీమ్ ఆర్ అ టీమ్ విచ్ కెన్ మేక్ యువర్ ఈవెంట్ సక్సెస్ఫుల్. సో కమింగ్ టు ద టీమ్, హౌ బిగ్ ఈజ్ యువర్ టీమ్ సార్? అండ్ ఎలాంటి వర్క్స్లో ఇన్వాల్వ్ చేసి ఉంటారు వాళ్ళని? ఎట్లా మీరు డిసైడ్ అవుతున్నారు వీళ్ళు ఈ వర్క్కి అయితే ఫిట్ అవుతారు అని? సో కరెంట్లీ వీఆర్ ఎ టీమ్ ఆఫ్ అబౌట్ 12+ members. ఓకే. They are all full time. And rest as and when events ఉన్నప్పుడు we hire people. మేము ఎలా డిసైడ్ అవుతాము అంటే, we take people from certified institutes. There are institutes from tourism, there are institutes from hospitality, there are institutes from event management where they offer professional courses. అక్కడ నుండి we start hiring them. వీళ్ళని స్పెసిఫిక్గా ఎలా చూస్తాము అంటే, and we also hire architects and interiors designers. Architects and interior designers-ni, we ensure them to design the aesthetics of the event. ఓకే. ఒక పెద్ద సెట్ వేయడమే కానీ, ఒక ప్రాపర్ వాక్ త్రూ చేయడమే కానీ, బికాజ్ ఆర్ జాబ్ ఈజ్ నథింగ్ లెస్ దెన్ బిల్డింగ్. ఒక బిల్డింగ్ ఆర్కిటెక్ట్ చేయడం ఎట్లా అయితే ఉంటుందో అలాగే మాది ఒక వీఆర్ ఆర్కిటెక్టింగ్ ది ఎంటైర్ ఈవెంట్ స్పేస్. సో అది ఒక గుడ్ ఎస్థెటిక్స్ కావాలంటే వీ షుడ్ హ్యావ్ అ గుడ్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్. సో వీ బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్ అండ్ దెన్ వీ స్టార్ట్ క్యూరేటింగ్ ది ఈవెంట్స్. ఓకే. మెయిన్గా దీంట్లో ఏంటిదంటే
టీమ్ వర్క్ ఎలా ఉంటుందంటే రైట్ ఫ్రమ్ ఒక పర్సన్ అండర్స్టాండింగ్ ది క్లయింట్స్ రిక్వైర్మెంట్ followed by curating the concept. After that, when both client and company comes to a common ground వచ్చినప్పుడు then we give it to operations and production. Wow. Production దగ్గర నుండి they start executing the entire event. On the day of the event, this people, whoever has curated, whoever has shown the dream, they will be on the ground and ensure that everything is achieved for the client's dream. సో మీరు చెప్తుంటే ఎలా ఉంది తెలుసా, మీరు అంటే లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ CEO అయినా కానీ ఒక చిన్న క్లాసెస్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయండి సార్, మేము అందరం వస్తాం అక్కడ, అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం. Thank you. అండ్ లైక్ నిజంగా నేను అడుగుదాం అనుకున్నా, మీకు టీచింగ్ మీద ఉన్న ప్యాషన్ ఉందా? లేదండి, బట్ సమ్ నేను ఒక ఏదైనా జాబ్ చేస్తున్నాను అంటే ఐ ఎన్ష్యూర్ దట్ ఐ గెట్ ఇన్ టు డీటెయిల్స్. ఎగ్జాక్ట్లీ. నేను చదువుకున్నప్పుడు నాకు సైన్స్ అంటే అస్సలు నచ్చదు అనమాట. మా టీచర్ కూడా ఇట్లా చెప్పుంటే మేబీ నాకు ఇంట్రెస్ట్ వచ్చేదేమో అక్కడ. అంటే అంత డీటెయిల్గా చెప్తున్నా, నాకు పోన్ అంటే క్వశ్చన్ బై క్వశ్చన్ నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా ఇది. థ్యాంక్ యూ. సో ఇందాక మీరు అన్నట్టు ప్యాషన్తో పాటు మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ లైక్ పేషెన్స్, హ్యుమానిటీ, హాస్పిటాలిటీ, ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు క్రియేటివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈవెంట్ టు ఈవెంట్ లైక్ సేమ్ థీమ్ ఆఫ్ ఈవెంట్స్ని మీరు మేనేజ్ చేస్తున్నప్పుడు ఓల్డ్ థీమ్నే మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేరు. సేమ్ థీమ్ ఉన్నా కానీ సమ్హౌ యూ హ్యావ్ టు సో సమ్ చేంజెస్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తూ ఉంటారు? సో వెరీ సింపుల్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక పర్సన్, ఒక క్లయింట్ ఎలా అయితే తన పెళ్ళికి తన డిజైనర్ వేర్ వేసుకుంటారో సేమ్ వే తన ఈవెంట్ అంతే క్యూరేట్ అయ్యి ఉండాలి. ఒక ఈవెంట్ది ఇంకో ఈవెంట్లో రెప్లికా చేయలేము, దో సేమ్ సెటప్ ఉన్నా కూడా. ఎందుకంటే అక్కడున్న కండిషన్స్ ఆర్ డిఫరెంట్, ఇక్కడున్న కండిషన్స్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీ టైమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బడ్జెట్స్ ఆల్సో వెరీ. అక్కడ బడ్జెట్ మంచి స్పెండ్ చేశారు, ఇక్కడ దెర్ ఇస్ అ బడ్జెట్ కన్స్ట్రెయింట్. యూ హ్యావ్ టు ప్లే ఇట్ అకార్డింగ్లీ and results will also be in same manner. There will be few tweaks compulsory cheyalsinde. And when you call yourself as a curator, you cannot just do a copy paste. True. సో ప్రెజెంట్ ఉన్న ఈ కాంపిటేటివ్ సొసైటీలో, మార్కెట్లో మీ ఉన్న బిజినెస్ని, మీ సర్వీసెస్ని మీరు ఏ రకంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు, అండ్ హౌ యూ ఆర్ అప్రోచింగ్ టు ద క్లయింట్స్? So this market is purely on fame. One is fame, second thing is visibility, and third is credibility. Fame anedi you will achieve it when you are doing a successful event. Second thing, you should be visible and available to the clients whenever they have a requirement, and the kind of events that you have done, show them the credibility that you carry. And that is how we market our events. వావ్, సూపర్. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ అలంకరణ ఈవెంట్స్ అంటే ఒక బ్రాండ్ ఉంది. సో స్టిల్ యూ డీల్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ లైక్ ఆల్ బడ్జెట్ ఆఫ్ ఈవెంట్స్, లేదంటే పర్టికులర్గా ఏమైనా సెలెక్టివ్ ఉన్నాయా మీకు? ఓకే, దిస్ ఇస్ లైక్ దిస్. ఒక సింహం ఉందండి, అది కబ్బుగా ఉందనుకోండి, అది దానికి ఫుడ్ కొద్దిగానే చాలు. అవును. అదొక మెచ్యూర్డ్ లయన్ అయ్యింది అనుకోండి, దానికి ఒక మంచి ఫుడ్ కావాలి, హంట్ కావాలి. అర్థమైంది. సో సేమ్ ఇస్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. యాజ్ యూ గ్రో, డెఫినెట్లీ యువర్ డిజైర్స్ విల్ గ్రో. అండ్ ఒక ఆర్గనైజేషన్ ఒక గ్రోత్కి వచ్చిన తర్వాత దేర్ ప్రతి ఈవెంట్ పైన ఏదైతే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో, స్టాండర్డ్ ఆఫ్ ఈవెంట్ మెయింటెనెన్స్ ఉంటుందో, ఇట్ విల్ గ్రో హై. It will not come down. For example, it's as simple as this. As you pass by the years, you will learn a lot. E learning ni, as an entrepreneur, you should make it as a benchmark. A benchmark nundi you should go ahead. And definitely we have a benchmarks for every event. We have a set of clients whom we cater. The other set of clients, we do not deny them, but we support the other టీమ్ మెంబర్స్ తోటి we support వాళ్ళకి them. ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. And team members తో అని కాదు, we guide them. Okay. Who can be a right partner, to them. Okay. అంటే ఒక క్లయింట్ మాకు అప్రోచ్ అయ్యారు, మేము వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము అంటే, we tell them like మేము ఇది చేయకపోవచ్చు, బట్ పలానా వాళ్ళు మీకు చేస్తారండి, మీరు చేయించుకోవచ్చు అని. ఓకే.
సో ఇక్కడున్న నమ్మకంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేయించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వచ్చే క్లయింట్స్‌లో చాలా మెంటాలిటీస్ ఉన్న పీపుల్స్ ఉంటారు కాబట్టి మీరు మెయిన్‌గా డీల్ చేసే విషయంలో వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ యూ డీల్ విత్ ద క్లయింట్? ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ రియాలిటీ. ఓకే. అండ్ ఇంకోటి పర్సోనా అండి. మా దాంట్లో సక్సెస్ఫుల్ ఈవెంట్ అవ్వడానికి కారణం వి చూజ్ అవర్ క్లయింట్స్. వి డు నాట్ కేటర్ అవర్ సర్వీస్ టు ఎవ్రీబడి. ఫస్ట్ వాళ్ళకి మేము నచ్చాలి, మాకు వాళ్ళు నచ్చాలి. సెకండ్ థింగ్, వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టుగా మేము ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పుడైతే ఇవి బోత్ మ్యాచ్ అవుతున్నాయంటే దే ఆర్ ది రైట్ క్లయింట్స్ ఫర్ యూ. ఓకే. So that is how we choose our clients. We choose our clients. The bottom line is, whenever we get an inquiry, we understand the requirement. దాని తగ్గట్టుగా వెదర్ we are fit for them or not అని మేము డిసైడ్ చేసుకుంటాం. ఓకే. మేము ఫిట్ అయినాం అనుకోండి, మేము చేసేస్తారు. ఓకే, సూపర్. అండ్ వాళ్ళు మమ్మల్ని కూడా డినై చేస్తారు ఫర్ డిఫరెంట్ రీజన్స్. మా బడ్జెట్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు, మేబీ మేము చెప్తున్నది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ కమ్ అప్ విత్ అ ఫార్ములా ఫర్ ఎవ్రీథింగ్ అండి, ఇంక్లూడింగ్ ది బడ్జెట్స్. వీఆర్ లైక్ జస్ట్ లైక్ ఆర్కిటెక్ట్. మీకు ఎట్లయితే ఒక బిల్డింగ్ కావాలి అంటే ఎట్లయితే పర్ స్క్వేర్ ఫీట్ అందాజాగా తీసుకుని ఎలా చెప్తారో, సేమ్ కేస్ వీ గో హెడ్ విత్ ఫార్ములా. వీ టెల్ దెమ్ లైక్ మీరు ఇంతమందిని ప్లాన్ చేస్తున్నారు, ఇంత ఈవెంట్ చేస్తున్నారంటే ఇంత బడ్జెట్ అవుతుందని ఖడాఖండిగా చెప్తామన్నమాట. లేదు ఇంత అవుతా మేము చేసుకుంటే అవుతుందంటే తర్వాత బాటమ్ లైన్ వెన్ దే సీ ఇట్ దానికన్నా ఎక్కువనే ఖర్చు అవుతుంది తప్ప తక్కువ ఖర్చు అవ్వదు. యా. సో ఇనీషియల్ డేస్లో కానీ ఇప్పుడు కానీ మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారా? అంటే లైక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా మనం కూడా. అంటే ఓకే, ఒక కొటేషన్ ఇచ్చిన తర్వాత వీఆర్ ఓకే విత్ దిస్ కోడ్ అంటే అమ్మ ఓకే మనకు ఈవెంట్ వచ్చింది, ఎండ్ ఆఫ్ ద డే మన పాకెట్స్ కూడా ఫిల్ అవుతున్నాయి అని ఒక హోప్ పెట్టుకుంటాం మనం. అది కానీ ఒక్కొక్కసారి డినై అవుతూ ఉంటుంది. ఇలాంటి మిక్స్డ్ ఎమోషన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అంటే మీతో పాటు మీ టీమ్ని కూడా మీరు హ్యాండిల్ చేయాలి కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో అది ఎలా? సో ప్రతి బిజినెస్లో సీజన్ అన్నట్టు ఉంటుంది. ఇట్ కుడ్ బి మీరు కార్పొరేట్ ఈవెంట్స్ చేసినా, సోషల్ ఈవెంట్స్ చేసినా, వెడ్డింగ్స్ చేసినా ప్రతి దానికి ఒక సీజన్ అన్నట్టు ఉంటుంది. వెన్ సీజన్ ఈజ్ డౌన్ యూ షుడ్ బి వెరీ కంపోజ్డ్. యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టెంపో. అండ్ టీమ్స్ తోటి మీరు సపోర్ట్ ఇవ్వకుండా ఇంకెవరు సపోర్ట్ ఇస్తారు? ఇట్స్ జస్ట్ లైక్ ఒక ఆర్గనైజేషన్ హెడ్ షుడ్ బి లైక్ అ ఫాదర్. He should be like a king. He should face the situation and ఆ సిచ్యువేషన్ కంపోజ్గా ఉండాలి, ధైర్యం ఇవ్వాలి అండ్ బూస్ట్ దెమ్ దట్ గో హెడ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. అండ్ మా టీంలో వీ డూ దట్ వెరీ క్లియర్గా. సూపర్. అండ్ ఇప్పుడు ట్రెండ్ మనం చూసినట్లయితే మీరు స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ కూడా ఉంది ట్రెండింగ్ ప్రకారంగా. అండ్ టెక్నాలజీ పరంగా కూడా చాలా షేప్ అవుట్స్ అవుతున్నాయి బిజినెస్ గురించి. సో ఇవన్నీ కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? సో హౌ అప్కమింగ్ యూ ఆర్ ఇన్ దాట్? గ్రేట్. సో కంపెనీస్ అన్నవి ఆల్వేస్ ఎవల్యూషన్ అవుతూనే ఉండాలి. దే షుడ్ నాట్ ఫాలో వన్ సెట్ ఆఫ్ ఫార్ములా, ఇదే సెట్ అవుతుంది, మేము ఇదే చేస్తున్నాం, ఇదే కరెక్ట్ అని అన్నద్దు. వెన్ యూ ఆర్ బ్రింగింగ్ న్యూ ఎనర్జీ టు ది ఆర్గనైజేషన్ యూ షుడ్ ఎంకరేజ్ దేర్ థాట్స్, ఐడియాస్. అండ్ వాళ్ళతో పాటు ఆర్గనైజేషన్ షుడ్ ఆల్సో చేంజ్. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటిది? ఎవ్రీవేర్ ఈజ్ ఏఐ. హౌ బెస్ట్ యూ కెన్ యూజ్ ఏఐ అనేది చూడాలి. అండ్ there's a lot of social media around. ప్రతి ఒక్కరూ ఆ సోషల్ మీడియాని చూసి మా ఈవెంట్ ఇలా ఉండాలి, మా ఈవెంట్ ఇలా ఉండాలి అని అంటారు. ఓకే, మీ ఈవెంట్ ఇలా ఉండాలి, మేము ఆ ఈవెంట్ కన్నా ఇంకెక్కువ చేస్తాము, ఇది మా ట్రెండ్ సెటర్. ఆల్వేస్ యూ షుడ్ ఎంకరేజ్ యువర్ టీమ్ మెంబర్స్ టు బికమ్ ఎ ట్రెండ్ సెటర్. ఆ ఒక్క వైబ్ని మనము ఇంజెక్ట్ చేయగలిగితే టీమ్ మెంబర్స్లో everybody will start working towards that. And when company recognizes and says like ee trend set cheyadaniki palana person or because of this thing ఇది వచ్చి రావడానికి కారణం ఈ పర్సన్ అని మీరు రికగ్నైజ్ చేసి మీరు ఎక్స్పోజ్ చేయగలిగితే ఆ పర్సన్ని, అంటే ఒక పబ్లిసిటీ అనుకోవచ్చు, లేకుంటే ప్రొజెక్ట్ చేయడం అనుకోవచ్చు ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ లేకుంటే మీ ప్రొఫెషనల్ హ్యాండిల్స్లో కానీ ఒక పర్సన్ని మీరు ప్రేస్ చేస్తూ ఇచ్చేయగలిగితే ఆటోమేటిక్గా యువర్ ఆర్గనైజేషన్ విల్ గ్రో టు అ నెక్స్ట్ లెవెల్. అండ్ మెయిన్గా ఎవల్యూషన్ కమ్స్ విత్ ద టీమ్ మెంబర్స్ అండ్ అలాంగ్ విత్ దట్
the head of the organization should have that vibe. Okay, we should change. ఈ ఎరా అయిపోయింది, నెక్స్ట్ ఎరాకి ఎలా ప్రిపేర్ అవ్వాలి. మీరు ప్రిపేర్ అవ్వట్లేదు అనుకోండి, వెరీ స్లోలీ యూ విల్ షట్ యువర్ కంపెనీ. ఇంత ఎక్స్పీరియన్స్ డీటెయిల్డ్ ఇందాకటి నుంచి నేను చెప్తున్నా కదా మీకు. సో ఇన్ దిస్ ట్రావెల్ ఆఫ్ యువర్ బిజినెస్ జర్నీ ఫ్యామిలీ సపోర్టివ్ ఎలా ఉంది సార్? వై? బికాజ్ మనం ఫ్యామిలీకి టైం ఇవ్వలేం. మీరు అన్నట్టు నైట్ 1కి కాల్ వస్తే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. సో పర్టికులర్ ప్రాపర్ టైం మనం మన ఫ్యామిలీకి ఇవ్వకపోయేసరికి ఇనిషియల్గా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వస్తారు, కానీ వన్ ఫైన్ డే బర్స్ట్ అవుట్ అవుతుంది అది. ఐదర్ ఫ్రమ్ మదర్, వైఫ్, ఫాదర్, ఎవరో ఒకళ్ళు. సో అది ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? సో for every successful entrepreneur, this is a challenge. He cannot spare his 100% time to the family. Most of his times he spends with 3 people andi. Okar team members, second business peer members, third in terms of learning. Okay. He is occupied with these 3 things. Whenever you get a time, spend 100% with them. Okay. That's only one successful formula. Ante. Second thing, when I mean to say like spend time, go out, explore. Keep all your works aside, explore. Okay. Explore so the world. it's like Or వాళ్ళకి ఏదైతే ఇష్టమో do that. అంతే, ఆ హ్యాపీ. మూమెంట్కి అది చాలు. టచ్ వుడ్, I should be very happy for the kind of parents that I am blessed with, for the kind of life partner I am blessed with, for the kind of mother-in-law and father-in-law I'm blessed with, along with my team. I'm really blessed to have them. ఎస్, అది మీ ఫేస్లో, మీ ఎక్స్ప్లెనేషన్స్లో అన్నీ అంటే వర్డ్ టు వర్డ్లో అది చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్ మాకు అదంతా. సో ఎప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి అసలు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇదంతా విన్నాక ఈవెంట్ మేనేజ్మెంట్ మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, నాకు కూడా ప్యాషన్ స్టార్ట్ అయింది అంటే మీరు మాకు ఇచ్చి సజెషన్స్ ఏంటి? వెరీ సింపుల్. ప్యాషన్తో పాటు డిటర్మినేషన్ కావాలి, అది ఉంటేనే రండి. అండ్ సెకండ్ థింగ్, యూ హ్యావ్ టు ఫర్గెట్ సాక్రిఫైస్ అ లాట్ అండి. You have to sacrifice yourself. You have to forget. You should be very strong. If there are women, they should be very strong and bold. If there are men, they should be very strong, bold, and family commitments ni fulfill చేస్తూ ఉండాలి. Very simple అండి. When I started my business, family commitments also very important. Especially boysకి ఎలా ఉంటుంది అంటే ప్రెషర్ మధ్యలో ఉన్నట్టుంటుంది. కంపల్సరీ ఎంటైర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అబ్బాయి పైనే ఉంటుంది. అవును. హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ వెరీ వెల్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు పేషెన్స్ లెవెల్ కూడా చాలా ఎక్కువ అనే అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ. సో ఒక బిజినెస్కి సంబంధించిన బెనిఫిట్స్ మనం పాజిటివ్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. ద సేమ్ ప్యాటర్న్లో ఏ బిజినెస్ కన్నా నెగిటివ్ షేడ్ కూడా, నెగిటివ్ టాక్స్ కూడా సొసైటీలో అంతే ప్యారలల్గా ఉంటుంది. సో కమింగ్ టు ఈవెంట్ మేనేజ్మెంట్, చాలామంది అనుకునేది ఏంటి అని అంటే మనం బయట వాళ్ళతో నలుగురితో మాట్లాడుకుని సెట్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs కొటేషన్ ఇచ్చారు, సో దీంట్లో సగం వీళ్ళు సైడ్కి వేస్తారు, మనకి ఇంతే అవుతుంది అంటే ఇల్లది ఇదంతా అంటే వాళ్ళ కరెంటు బిల్లు వాళ్ళ ఇవన్నీ కూడా మన దాంట్లోనే యాడ్ చేస్తారు. ఇన్ జనరల్ టాక్స్ అంతే ఉంటాయి కదా. ఇప్పుడు శారీ కొనుక్కోడానికి వెళ్దామంటే వేసారు 10,000 పట్టు చీర, దీనికి రెంట్, దీనికి ఏసీ బిల్లు, వీళ్ళ శాలరీస్ అన్నీ మన దాంట్లో వేసారు, ఇలానే కదా మాట్లాడుకుంటాం. సో ఇన్ జనరల్గా కూడా ఇలానే ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం. మీరు మేబీ ఫేస్ చేశారో లేదో, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్కి మీరేం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు? వెరీ సింపుల్ అండి. మీరు ఒక శారీ షాప్కి వెళ్తాను అని మీరే ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ శారీ షాప్కి వెళ్ళడానికి కారణం ఏంటి? క్వాలిటీ అండ్ బ్రాండ్ somehow we checked. Yes. మెయిన్గా ఏస్థెటిక్స్, కంఫర్ట్. ఇవాళ రోజు ప్రతి ఒక్కరి దగ్గర ఒక కార్ అనేది కంపల్సరీ ఉంది. సెకండ్ థింగ్, ఏసీ లేకుంటే బతకలేకుండా అయిపోయినాం. థర్డ్ థింగ్, ఆ క్వాలిటీ ఆఫ్ ఏదైతే కలెక్షన్ ఉందో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ దగ్గరనే ఉంది. దానికోసమే కదా మీరు వెళ్తుంది. దానికంటూ ఒక ఖర్చు ఉంటుంది. అండ్ దట్స్ వేర్ ద కాస్ట్ ఈస్ గోయింగ్ హై. సేమ్ కేస్ విత్ అస్ ఆల్సో. మేము పలానా ఈవెంట్కి ఇంత ఛార్జ్ చేస్తున్నాము అంటే, నిజం చెప్పాలి అంటే మీరు ఒక ఈవెంట్ ప్లానర్తో వెళ్తే మీరు పైసలు సేవ్ చేస్తారు తప్ప ఖర్చు ఎక్కువ అవ్వదు. ఎందుకంటే ఆ ఆర్గనైజేషన్, ఇట్ కుడ్ బి బిజినెస్ మోటో, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ గాట్ ఎ డిఫరెంట్ మోటో ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ యువర్ ఈవెంట్ సక్సెస్ఫుల్.
దే సీ ఆల్ యువర్ ఛాలెంజెస్. దానికి తగ్గట్టుగానే వెండర్స్ని కానీ, టైమ్ లైన్స్ని కానీ, టీమ్ మెంబర్స్ కానీ ఎవ్రీబడీని అలైన్ చేస్తారు. మా దాంట్లో అండి ఒక ఈవెంట్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్నాము అంటే ఐ మీన్ క్లోజ్ టు అబౌట్ 48 hours నిద్ర ఉండదండి. నెక్స్ట్ డే ఎవరేం మాట్లాడుతున్నారో హోస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే కనురెప్పలు ఆర్పకుండా ఒక పర్సన్ డే నైట్ వర్క్ చేస్తారు. ఒక ఈవెంట్ స్టార్ట్ అవ్వాలి అంటే పొద్దున్నపూట 10 గంటలకు స్టార్ట్ అవ్వాలి అంటే ముందు రోజు రాత్రి 7 గంటల నుండి ప్లానింగ్ స్టార్ట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత 9 గంటలకు స్టార్ట్ అయిన ఈవెంట్ అది సక్సెస్ఫుల్ అయిపోవడానికి ఎండ్ వరకు చూస్తుండాలి. ప్యారలల్గా నెక్స్ట్ ఈవెంట్కి ఇంకో దగ్గర ప్రిపరేషన్ ఉండాలి. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ ప్రిపరేషన్ చూసుకోవాలి. ఆ ప్రిపరేషన్ టైం స్టార్ట్ అయిపోయేసరికి వీళ్ళు రెడీ అవుతారు. ఆ ఈవెంట్ మళ్ళీ సక్సెస్ఫుల్గా చూసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకో ఈవెంట్ ఉంటుంది అండ్ ఆ ఈవెంట్ అయిపోయిందో మళ్ళీ ఈవినింగ్ ఇంకో ఈవెంట్. సో టోటలీ 48 hours క్లయింట్ ముందే వాళ్ళు ఒక స్టాచ్యూ లాగా నిద్ర లేకుండా పడుకుని వర్క్ చేస్తుంటారు. ఆ టైం స్పాన్లో పవర్ నాప్సే వాళ్ళకి బూస్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు పడే కష్టం ఈజ్ టు నెక్స్ట్ లెవెల్ అండి టీమ్ మెంబర్స్. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఐ వుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ ఈవెంట్ ప్లానర్, ఎవ్రీ ప్రొడక్షన్ పర్సన్, ఎవ్రీ క్లయింట్ సర్వీసింగ్ పర్సన్ హూ ఎవర్ ఈజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. బికాజ్ అంత డెడికేటెడ్గా వర్క్ చేయకుంటే అంత మెమరబుల్ ఈవెంట్ వాళ్ళు క్యూరేట్ చేయలేరండి. ఆర్ ఆ క్లయింట్ అంత సాటిస్ఫాక్షన్తో ఉండలేరు. అండ్ కమింగ్ టు ఈవెంట్ మేనేజ్మెంట్, ఇట్స్ లైక్ ఫేక్ గ్లామర్ ఫీల్డ్ అని కూడా అంటారు. అంటే బ్రాండ్ నేమ్తో ఫేమ్ ఉన్న పర్సన్స్ని, గ్లామరస్గా కనిపించే పర్సన్స్ని తీసుకొచ్చి ప్రమోషన్స్ చేపించేస్తే అంటే వాళ్ళ వల్ల బ్రాండ్కి నేమ్ వస్తుంది. ఇంటర్నల్గా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు సర్వీసెస్ ప్రామిస్ చేసినట్టు డెలివరబుల్స్ ఇస్తున్నారా లేదా అనేది సెకండరీ. బట్ ఫేమ్ రావడం కోసం ఇట్లా ఒక ఫేక్ గ్లామర్ని యూజ్ చేస్తారు అని అంటారు. ఈజ్ దట్ రియల్లీ ట్రూ? నో అండి, నో. ఓకే, ఒకవేళ వాళ్ళు గ్లామర్ యూజ్ చేసినా వాళ్ళ దగ్గర కంటెంట్ ఉండాలి కదా. కంటెంట్ లేకుండా ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది? అంటే ఇట్స్ లైక్ జస్ట్ స్టాక్ సస్టైన్ అవ్వడం ఈజ్ అ సెకండరీ ఆర్ థర్డ్ పాయింట్ అది. సో ఫస్ట్ నేమ్ రావడానికి, బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడానికి అలా చేస్తారు అంటారు. లేదండి, సో ఫర్ వాట్ ఎవర్ ది సక్సెస్ఫుల్ ఈవెంట్ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బిల్ట్ ఆన్ దేర్ క్రెడిబిలిటీ. ఓకే, ఇట్ డజంట్ కమ్ త్రూ గ్లామర్. గ్లామర్తో యూజ్ చేసుకోవడానికి ఇది ప్రోడక్ట్ కాదు కదా, ఇట్స్ సర్వీస్. సంబడీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఆ ఈవెంట్కి ఎవరైనా గ్లామర్ వచ్చి ఫీల్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తే తప్ప బ్రాండ్ ప్రమోషన్కి నో. ఓకే. సో ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టు మీకు సీనియర్ సిటిజన్స్, మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఈవెంట్ ప్లానింగ్స్ అండ్ ఆల్ ఇంత అమౌంట్ వేస్ట్ చేయడం అంటే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి అని అంటుంటారు. సో సమ్హౌ ఇది అప్పుడప్పుడు మన కంచెం దాకా వచ్చిన ఫుడ్ ఎవరో లాక్కున్నట్టుగా వెనక్కి లాగుతూ ఉంటారు కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఎలా ఫేస్ చేశారు ఈజ్ ఫస్ట్ ఐ ఆస్క్డ్ యూ, కానీ ఇలాంటి పర్సన్స్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళకి మీరు ఇస్తున్న ఆన్సర్ ఏంటి? ఓకే, సో దెర్ ఆర్ 2 things అండి దీంట్లో. ఐ వుడ్ సే వన్ క్లయింట్స్ పర్స్పెక్టివ్ అండ్ ది అదర్ వన్ ఈస్ ది కాంపిటీషన్ పర్స్పెక్టివ్. ఐల్ కమ్ టు దిస్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి క్లయింట్స్ వాళ్ళ తప్పు లేదండి, వాళ్ళు చాలా మంచోళ్ళు. క్లయింట్ ఈజ్ అ గాడ్. మీరు గాడ్ని తప్పని అంటారా? అనం కదా. సో దే ఆర్ రైట్. అయితే ఆ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు? వాళ్ళ టైంలో వాళ్ళు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో 10-20 మంది ఉంటుండే, ప్రతి ఒక్కరి ఇంటికి ఒక 4-5 వర్కర్స్ ఉంటుండే. ఆ టైంలో అది నడిచింది, 4 చేతులు కలిసి ఒక పని అయిపోతుండే. ఇప్పుడున్న టైం, ఇప్పుడున్న ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్కి అది కుదరదు. దానికి తోడు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాంట్లో ఎక్స్పర్టీజ్ అనేది వచ్చేసింది, ప్రతి ఒక్క దాంట్లో స్పెషలైజేషన్ అనేది వచ్చేసింది. మీకు ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ అవ్వాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇన్ని రోగాలు వచ్చాయి, ఇది ఇంకో బీపీ అవసరమా? సో దానికి అనుగుణంగా మీరు ఒక ప్రొఫెషనల్ ఈవెంట్ ప్లానర్ని హైర్ చేసుకుంటే యూ విల్ బీ అట్ పీస్. వన్. సెకండ్ థింగ్, మీరు మీ ఈవెంట్ చేయకుండా ఈవెంట్ హ్యాండిల్ చేసుకుంటూ కూర్చుంటే మీరు ఏం ఎంజాయ్ చేస్తున్నట్టు? ఎవరో ఫంక్షన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు, కానీ మీ ఫంక్షన్ మీరు ఎంజాయ్ చేయలేరు. అది ఎంజాయ్ చేయాలంటే బాధ్యతలు అప్పగించాలి.
అప్పగించే పొజిషన్లో ఉన్నా కూడా తీసుకునే పొజిషన్లో ఇవాళ ఎవరు లేరండి. ఒక ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్ ప్రొఫెషనల్ వెడ్డింగ్ మేనేజ్మెంట్ కంపెనీ తీసుకుంటే తప్ప దే షుడ్ బి షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఎగ్జిక్యూట్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్ దాన్ థింకింగ్ దట్ ఇది వేస్ట్ ఆఫ్ మనీ కాదు. ఎందుకు అంటే ఇవాళ రేపు టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఒక సిచ్యువేషన్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఇది అవసరమా ఇది అవసరం లేదా అని చెప్పగలిగే ఒకే ఒక సంస్థ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్ వెడ్డింగ్ మేనేజ్మెంట్. కమింగ్ బ్యాక్ టు ది నెక్స్ట్ ఛాలెంజ్ ఈజ్ విత్ ది ఈవెంట్ మేనేజర్స్. ఒక వెడ్డింగ్ ఇండస్ట్రీలో ఒక ఇయర్లో మా అంటే 60 ముహూర్తాల నుండి 120 ముహూర్తాలు ఉంటాయి. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ముహూర్తాలు ఒక ఇయర్లో ఉండేవి. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కానీ ఒక వెడ్డింగ్ మేనేజ్మెంట్ కంపెనీ కానీ ఒక టైంలో ఒకటి కానీ 2 ఈవెంట్లు కానీ చేయగలుగుతారు, బ్యాక్ టు బ్యాక్ చేయలేరు. ఒక నెలలో 30 ముహూర్తాలు ఉంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఓన్లీ 5 నుండి 10 కన్నా ఎక్కువ ఎగ్జిక్యూట్ చేయలేవు. అలాంటి టైంలో ఈ కంపెనీస్ ఇఫ్ దే ఆర్ కటింగ్ దేర్ ప్రాఫిట్స్ అండ్ డూయింగ్ ఇట్ కాస్ట్ టు కాస్ట్, దే ఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు దేర్ కంపెనీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్. అక్కడే దే బికమ్ బ్యాడ్ పే మాస్టర్స్. అక్కడే దే డు నాట్ డెలివర్ వాట్ దే వాంట్ టు డెలివర్. ఏదో ఈవెంట్ తీసుకుందాము అన్న ఒక ఆతృతలో యూ కమిట్ అ రాంగ్ ప్రామిస్ అండ్ యు ఆర్ టేకింగ్ క్లయింట్ ఫర్ అ రైడ్. దట్స్ అ బిగ్ మిస్టేక్. సో ఇఫ్ యు ఆర్ రన్నింగ్ అన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ మీకు ఏదైనా ఒక ఎంక్వైరీ వచ్చినా ఎన్ష్యూర్ దట్ యూ ఆర్ ఆల్సో ఎట్ అ ప్రాఫిట్, క్లయింట్ ఈజ్ ఆల్సో ఎట్ ప్రాఫిట్. మీరు ప్రాఫిట్ చేస్తూ క్లయింట్కి ప్రాఫిట్ చేయగలుగుతారు. ఆ సక్సెస్ఫుల్ ఈవెంట్ మేనేజర్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ హౌ ఆర్ యూ మేకింగ్ హిమ్ ప్రాఫిటబుల్ ఆన్ కపుల్ ఆఫ్ కండిషన్స్. ఒకటి, ఆ క్లయింట్కి టెన్షన్ ఇవ్వకండి, ఆయన పని చేసుకునియండి. మీరు పని చేసేది కూడా ఆయన పని చేసే వేస్ట్. సెకండ్ థింగ్, when he's actually successful in engaging his own event, that itself is a big gift for him. ఈ తొందరపాటులో he will not do bad decisions. He will not miss any of the very costly ornaments కావచ్చు. ఒక టెన్షన్లో ఎక్కడెక్కడనో పడేసుకుంటారు. ప్రతి పెళ్ళిలో ఒక టెన్షన్ ఉంది అంటే ఏదో మిస్ అవుతుంది, వాళ్ళు ఏదో ఒకటి మిస్ చేసుకుంటారు. గోల్డే కావచ్చు, డబ్బులే కావచ్చు, గిఫ్ట్సే కావచ్చు. ఆ టెన్షన్ మీరు యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ గివింగ్ దట్ టు అ క్లయింట్, దే ఆర్ ఎట్ పీస్. యు ఆర్ సేవింగ్ దెమ్. దేర్ మనీ యు ఆర్ సేవింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ టైమ్. దట్ ఈస్ నథింగ్ బట్ దేర్ ప్రాఫిట్. యు ఆర్ మేకింగ్ ప్రాఫిట్ బికాస్ యు ఆర్ మేకింగ్ ఇట్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్. అది వావ్. మళ్ళీ సేమ్ నేను ఇందాక చెప్పిందే కట్ చేసి ఇక్కడ ఎడిట్ చేసేసేయండి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో కమింగ్ టు కంక్లూజన్స్, లాస్ట్ క్వశ్చన్స్. అలంకరణ్ ఈవెంట్స్ సొసైటీలో కమింగ్ టు మార్కెట్ చాలా కాంపిటీషన్ ఉన్నప్పటికీ వై క్లయింట్ హ్యావ్ టు చూస్ అలంకరణ్ ఈవెంట్స్ అంటే ఏం చెప్తారు? వెరీ సింపుల్ అండి. యువర్ ఈవెంట్ ఈజ్ మై ఈవెంట్. ఓకే. ఐ బికమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. I become your company member. I see your brand with your eyes and I see your clientele, ensuring that they are at comfort. So both corporates and social clients, we take their events to our shoulders and we become their Hanuman. Wow. And ensure that they reach to the right destination. Super. So one last question, ela mimmalni approach avali, so what is the process? Any website or phone numbers? They can reach to us. We are available on call. 9177210150 is our number. Okay. And there's also one more company number, 8885441188. Okay. We have a website, alankaran.com, alankaran.com. ఓకే సార్. సో చాలా చక్కగా ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. అండ్ హోప్ఫుల్లీ పీపుల్లో ఉన్న దిస్ నెగిటివిటీ వీడియో చూసిన తర్వాత చాలా మందికి పోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, మీరు కూడా ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ ఈవెంట్ ప్లానింగ్ కోసం చూసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.